ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాం బ్రో. ఆఫీస్ నుంచి వచ్చా, వాడు ఉండరా ఆఫీస్లో 10 నిమిషాలు వస్తానా ఉండరా అంటే నాకు ఆకలేస్తుంది వెళ్ళిపోవాలా అన్నాడు. వచ్చి పని చేస్తున్నాడు. తోల్ది దానికి తోడు పీలర్ అన్న తెచ్చుకోవచ్చు కదరా. పీలరు ఉంది మరి పీలర్తో ఒరే నీ తెలివితేటలు తెల్లారని పీలర్తో ఎక్కువ పోద్ది బ్రో. ఒక సత్యం ఏంటంటే నేను పీలర్తో తీస్తే లోపల గుజ్జు మొత్తం కండమవుతుందంట. అందుకోసం పై తోలు తీస్తున్నాడు. ఈ మాదిరిగా పీలర్తో తీయకూడదంట. మీరు చూసి నేర్చుకోండి. ఓకే, సేవ్ ద ఏమంటారు న్యూట్రిషన్స్, సేవ్ ద న్యూట్రిషన్స్. ఓకే, ఇంకొక నెక్స్ట్ది విన్నారా? దీనికి మాత్రం పీలర్ అవసరం లేదంట. కొంచెం గట్టిగా ఉండేదానికి పీలర్ కావాలంట. సో మా వాడు చూడు బియ్యం దేంతో కొలతలేస్తున్నాడు. సూపర్ మ్యాన్. ఎవరైనా దీంతో ఎవరన్నా బియ్యం కొలత వేసుకుంటారా భయ్యా? మా వాడిగో ఒక్క పూట భోజనానికి ఈ బియ్యం సరిపోతాయి. ఈ గ్లాస్ ఎంత ఉంది, ఇందులో మళ్ళీ సగానికి బియ్యము అంతా ఎన్ని వేసావు దాంతో? 4 మూడా చాలా 3. ఇగో కూరగాయలన్నీ తెచ్చిపెట్టుకున్నాడు. ఇవి ఎందుకు నానబెట్టావు అని అడిగా. దానికి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నానితే తొందరగా ఉడుకుతాయంట. ఎక్కడి నుంచి వచ్చినాయి క్రాంతి నీకు నీ తెలివితేటలు? చూడు ఇప్పుడు చూడు, ఈ బియ్యము ఒక పూటకు సరిపోతాయంట. ఇవి రే ఒక పిడికిడు ఉన్నాయి అంతేరా, కరెక్ట్గా పిడికిడేరా. సరిపోతాయా? ఇంకా బ్రో ఇంకా మిగులుతుందంట బ్రో. ఇది హెల్త్ కాన్షియస్. మీకు ఇంకోటి చూపిస్తా. ఇక్కడ పెట్టాడు చూడు బెండకాయలు. ఈ బెండకాయలు అంట రోజు ఇలా ఎందుకు నానబెట్టాడు అంటే దెన్ ఏమంటారు దాన్ని, పాడవకుండా ఉండడం అంటే వాడిపోకుండా ఉండడం. దానికోసమని నీళ్ళల్లో తెట్టాలేసి నానబెట్టాడు. ఇప్పుడు బియ్యం కడుగుతున్నాడు చూడు. కడుగు తొందరగా. నీళ్ళల్లో ఎట్ట కడుగుతారు కదా. ఓకే, ఇది వంటరం. వెరైటీ వంటలు చేసేది నేనే. స్టవ్ ఇదేమో గెంటి, అయ్యో ఫోన్లు ఏడే, అన్నీ ఏడే. సూపర్ మ్యాన్. వంట అయిన తర్వాత చూద్దాం ఎంత. ఇప్పుడు అది ఎందుకు క్రాంతి? మంచినీళ్ళు అవి ఫ్రెండ్స్. బ్రో ఒక గ్లాస్ పోస్తావా? ఒక పిడికిడు బియ్యానికి ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ నీళ్ళు. ఓకే, వాట్ నెక్స్ట్? పెట్టు దాని మీద. బ్రో స్టవ్ చూడు బ్రో. దాన్ని కొంచెం తుడుసు. ఇదే బ్రో బ్యాచులర్ లైఫ్ అంటే. తుడిచేసినాడు అయిపోయి. తుడిచేసాడు అయిపోయి. సూపర్. పెట్టు. ఓకే, నెక్స్ట్ మూత కూడా పెట్టేశాడు. అజయ్ చేశాడు. వచ్చేసింది పవర్. ఎంతలో పెట్టు? 300. 300లో ఎంత టైం పడుతుంది? 10 minutesలో రైస్ అయిపోద్దా? 10 or 15 minutes. ఇప్పుడు వీటిని ఏం చేస్తావు? కట్ చేసుకుంటాను. హాఫ్ బాయిల్డా ఫుల్ బాయిల్డా? నువ్వు ఇంత గ్లామర్గా, ఇంత బాగా, ఇంత హెల్త్ కాన్షియస్గా, ఇంత కలర్గా ఉండడానికి కారణం ఇవే. మీరు కూడా కలర్ రావాలంటే ఇవన్నీ తినండి. మా వాడి కలర్ చూడండి మెరిసిపోతున్నాడు. ఇగో తీస్తున్నాడు అయ్యా తోలు. దానికి తీస్తున్నాడు, వాడికి తీస్తున్నాడు తెలియట్లేదు. తోలు తీస్తున్నాడు.
ఏం సీరియస్గా దాన్ని తోలు తీస్తున్నాడు చూడు. ఇంకేం చేస్తావు? ఇంత సీరియస్గా తోలు తీస్తున్నావా? ఇప్పుడు దానికి ఎట్లా తీస్తావు? అయ్యా దీనికి మాత్రం పీలర్ పెట్టాడు అయ్యా, తీసాడయ్యా దాంతో. ఒరేయ్ ఆ పీలర్ అట్లా కాదురా పెట్టేది, అట్లా. దీనికి కూడా ఎక్కువ పోతుంది. అది కూడా దానికి కూడా ఎక్కువ పోతుందంట ఫ్రెండ్స్. బ్రో దానికి కూడా ఎక్కువ పోతుందంట. అందుకోసం మా వాడు దీంతోనే కష్టపడుతున్నాడు. తొందరగా అయిపోతుంది. తొందరగా అయిపోతుందా? అది సగం కట్ అయిపోతుంది.